హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఇంగ్లీష్ మూవీ ద స్ట్రేంజర్స్ చాప్టర్ 1. సో ఇది ఒక సిరీస్ లాగా అనమాట. సో అంటే అది ఫస్ట్ చాప్టర్ అనేది ఒక మూవీ. ఇది వెబ్ సిరీస్ ఏం కాదు, ఒక మూవీయే. చాప్టర్ 1 అనే ఒక పార్ట్ మాత్రమే రిలీజ్ చేశారు. సో ఈ సినిమా చాలా తక్కువ రన్ టైం, 1 hour 30 minutes అండ్ 52 seconds అనుకుంటా. సో మ్యాక్సిమం 1 hour 30 minutes, చాలా చిన్న మూవీ అయితే. సో ఈ సినిమా ఏంటంటే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ ఇది. సో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఒక సీరియల్ కిల్లర్ ఉంటారనమాట. సీరియల్ కిల్లరు సో తన ప్లేస్కి వచ్చిన వాళ్ళందరినీ చంపుతాడు. యాక్చువల్గా అయితే ఇది చూపించడం ఎలా స్టార్ట్ చేస్తారంటే, అడవుల్లోంచి ఒక వ్యక్తి, ఒక మెన్న అనేది పరిగెత్తుకుంటూ వస్తాడు. సో ఎవరి దగ్గర నుంచో తప్పించుకోవడానికి. ఆ తర్వాత అక్కడే ఒక ముగ్గురు సీరియల్ కిల్లర్స్ అతన్ని వెంటపడి చంపేస్తారనమాట. ఆ తర్వాత ఇంకొక కపుల్ వస్తారనమాట. సో వీళ్ళిద్దరూ మ్యారీడ్ కపుల్స్ కాదు, వీళ్ళిద్దరు 5 years నుంచి డేటింగ్ చేస్తున్నారు, ఒక ఇద్దరు లవర్స్. సో ఆ అమ్మాయికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో, అంటే ఆ ఊరు దాటిన దాని తర్వాత ఇంకో ఊరు దగ్గర ఒక ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఆ ఇంటర్వ్యూ అక్కడ క్రాక్ చేస్తే అమ్మాయికి జాబ్ వచ్చింది. సో అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట దగ్గర ఆగుతారనమాట తినడానికి. ఆగిన దాని తర్వాత అక్కడ కొంచెం ఆ హోటల్ ఎవరైతే ఉన్నారో నడుపుతున్నటువంటి ఇద్దరు లేడీస్ కానివ్వండి, అక్కడ మనుషులు కానివ్వండి, చాలా వియర్డ్గా ఉంటారనమాట. సో వాళ్ళు అక్కడ తినడానికి వెళ్తారు. తినిన దాని తర్వాత అక్కడ యానివర్సరీ, యాక్చువల్గా 5 years కంప్లీట్ అయింది కాబట్టి ఒక యానివర్సరీ అని చెప్పేసి అక్కడ జరుపుకున్నప్పుడు ఒక ఇద్దరు కపుల్స్, మ్యారీడ్ కపుల్స్ ఉంటారు ఇంకొకరు. సో వాళ్ళు ఎగ్జైట్ అయ్యి మేము యానివర్సరీ జరుపుకుంటున్నామండి అని చెప్పిన తర్వాత, మీరు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అని అడిగితే, మేము యాక్చువల్గా పెళ్లి చేసుకోలేదు, 5 years డేటింగ్లో ఉన్నామంటే హోటల్లో పనిచేసినటువంటి ఇద్దరు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఆవిడ అంటుంది అనమాట, పెళ్లి చేసుకోకుండా ఏం పిక్కడానికి ఉన్నారని అంటుంది. సో ఆ తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం వియర్డ్గా అనిపించినా సరే అని చెప్పేసి వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసుకుని వాళ్ళు ఫుడ్ తినేసేసి వెళ్ళిపోతున్న టైంలో అక్కడ ఎవరైతే ఇలా వెటకారంగా మాట్లాడిన లేడీ చెప్తుంది అనమాట, ఏంటంటే ఎవరైతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళొద్దు. సో ఎవరైతే ఈ హోటల్కి వచ్చిన ఒక వ్యక్తి మీరేం ఆర్డర్ చేసుకున్నారో అతను కూడా ఆర్డర్ చేసుకుని వెళ్ళాడు, కానీ ఆ తర్వాత తిరిగి రాలేదు. సో అంటే అక్కడ ఏదో జరుగుతుంది అని వాళ్ళు ఏదో హింట్ ఇచ్చినట్టు చెప్తారనమాట, కానీ వీళ్ళేం పట్టించుకోరు. సో ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి చూస్తే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్ అక్కడ ఏదో రిపేర్కి వస్తుంది అనమాట. అక్కడే గెరాజ్ అని అతను ఉంటాడు. చెప్పాను కదా, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం సో వియర్డ్గా ఉంటారు. సో ఏంటి వీళ్ళందరూ చాలా విచిత్రంగా ఉన్నారు, వీళ్ళే ఏదో కావాలని చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఇద్దరు లవర్స్లో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అబ్బాయి అమ్మాయికి చెప్పిన కూడా, అమ్మాయి కాదులే వీళ్ళు మనకి హెల్ప్ చేయడానికే ఉన్నారు అది ఇది అని పాపం అతనికి ఎందుకు డౌట్ వస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఏమవదు, వాళ్ళు హెల్ప్ చేయడానికే ఉన్నారులే అని చెప్పిన తర్వాత వాళ్ళు అందులో ఒక హోటల్లో పనిచేసినటువంటి ఇద్దరు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి, ఇక్కడ దగ్గరలో ఒక ఇల్లు ఉంది మీరు ఉండండి అని చెప్పి అక్కడ, కాకపోతే ఆయన హంటింగ్కి వెళ్తూ ఉంటారు, ఏదో ఫారెస్ట్ కాబట్టి హంటింగ్కి వెళ్తూ ఉంటారు, కానీ ఇల్లు మాత్రం బాగానే నీట్గా పెట్టుకుంటారు, మీరు ఉండొచ్చు అని చెప్తారు. సో ఆ ఇద్దరు లవర్స్ సరే అని చెప్పేసి ఆ కార్ అక్కడ రేపొద్దుటికల్లా రిపేర్ అయిపోతుందని అక్కడ వాళ్ళు చెప్పిన దాని తర్వాత సరే అని చెప్పి ఈ నైట్ స్టే చేయడానికి వాళ్ళు చెప్పినటువంటి చోటుకి అక్కడికి వెళ్తారు. ఫారెస్ట్లో ఎవరైతే హంటింగ్కి వెళ్ళిపోతారో ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది, అక్కడ ఉండమని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన దాని తర్వాత వాళ్ళు అక్కడ స్పెండ్ చేయడం, ఒక కొన్ని మినిట్స్ స్పెండ్ చేసిన దాని తర్వాత ఆ తర్వాత అతను ఆమె ఆకలేస్తుందని చెప్పగానే అతను బయటికి వెళ్ళగానే అక్కడి నుంచి చిన్నగా సస్పెన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సినిమా అయితే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడి నుంచి స్టోరీ ఇలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ ఇద్దరు కపుల్స్ మీదే బేస్ అయి ఉంటుందన్నమాట. ఆ ఫారెస్ట్లో ఆ ఒక ఇంట్లోనే అక్కడ వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. సో ఎవరైతే ఈ సీరియల్ కిల్లర్స్ ఇద్దరు ఉంటారు, సీరియల్ కిల్లర్స్ ఒకటి మేల్, ఇద్దరు ఫీమేల్స్ ఉంటారనమాట, మాస్క్ వేసుకొనే ఉంటారనమాట. సో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. మంచి ఎంగేజింగ్ మూవీ ఇది. అండ్ అసలు మనకి ఎక్కడ బోర్ కొట్టదు, మనకు కూడా కొంచెం అందులో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట, అంత బాగా చేశారనమాట. మంచి
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి చిల్లింగ్గా ఉంటుంది కూడా. మనం చూసేంతసేపు మనం కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎవరైతే ఈ థ్రిల్లింగ్, చిల్లింగ్, మంచి సస్పెన్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఆ సినిమాకి మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ సినిమా వచ్చేసి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మేబీ నేనైతే ఇంగ్లీష్లో చూశాను, మేబీ అందులో తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు. ఒకసారి మీరు చూడండి, తెలుగులో ఉంటే చూడండి, ఇంగ్లీష్ లేకపోతే సబ్‌టైటిల్స్తో అయినా మీరు చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంటుంది, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇది వెబ్ సిరీస్ అని అన్నాను కాబట్టి, అంటే ఒక సిరీస్ అని, వెబ్ సిరీస్ కాదు, సిరీస్ లాగా. అంటే ఒక పార్ట్ 1, చాప్టర్ 1, చాప్టర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, చాప్టర్ 1 అనమాట. అయితే ఇందులో ఈ సస్పెన్స్ ఏంటంటే, అంటే నాకు సస్పెన్స్ రివీల్ అయింది, కానీ చూసే వాళ్ళకి నేను ముందే చెప్పేస్తే సస్పెన్స్ ఏంటనేది నాకు బాగోదు కాబట్టి, అంటే సీరియల్ కిల్లర్స్ ఎవరని అన్నది మాత్రం ఇంకా అది బయట రివీల్ చేయలేదు సినిమాలో కూడా. కానీ ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే ఇది చంపుతుంది ఎవరు అంటే, వాళ్ళు చెప్పారు కదా హంటింగ్కి వెళ్తున్న వ్యక్తి ఆ ఓనర్ అని చెప్పారు కదా, ఆ ఓనరా లేకపోతే ఆ ఓనర్ ఇంకొకరు ఎవరిని పెట్టి చంపిస్తున్నాడా, లేకపోతే ఆ ఓనరేనా, లేకపోతే ఆ ఓనరా కాదా అనేదే ఈ సినిమా అనమాట. అంటే నేను మీకు సస్పెన్స్లో పెడుతున్నాను. సో అది మీ సినిమా చూసిన దాని తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు అది చెప్పేసిన దాని తర్వాత ఓహో అని అనిపిస్తుంది. కాబట్టి మీరు సినిమా చూడండి. అండ్ అందులో 2 కపుల్స్లో వీళ్ళు ఒక టార్చర్లా పెట్టేసి వెళ్ళిపోయిన దాని తర్వాత ఆల్రెడీ ఆ అమ్మాయి పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తుంది. సో అప్పటికి క్లైమాక్స్లో పోలీసులు వచ్చేసిన దాని తర్వాత వీళ్ళు అప్పటికి వెళ్ళిపోతారనమాట, పోలీసు వస్తున్నారని తెలిసి. సో అందులో లవర్స్లో అబ్బాయి చనిపోతాడని ఎక్కడ, అంటే చనిపోతాడని అన్నట్టే చూపించారనమాట లాస్ట్లో, అంటే ఎక్కడ కనబడలా. తర్వాత అమ్మాయి మాత్రం హాస్పిటల్లో ఉంటుంది. సో హాస్పిటల్ నుంచి తర్వాత ఏమైందని అన్నది అది సస్పెన్స్ అనమాట. సో అది మేబీ అది చాప్టర్ 1లో చాప్టర్ 2లో ఉంటుందేమో. సో మూవీ అయితే ఇది. సో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొట్టదు. సో మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది అండ్ భయంగా వాళ్ళు ఎంత భయపడతారో మనం కూడా కొంచెం ఏం జరుగుతుందో ఏంటి అని అన్నది మనకు కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీని అందరూ చూడండి. ఎవరైతే థ్రిల్లింగ్ ఇవన్నీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడొచ్చు. సో అండ్ ఈ సినిమా 18+ అబోవ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అంటే పెద్దగా మనకి ఇబ్బంది పడే సీన్స్ ఏమి ఉండవు, కానీ కాకపోతే ఇది కొంచెం సీరియల్ కిల్లర్ కాబట్టి కొంచెం, సో అందుకనే కొంచెం మీరు అంత భయపడే అంత ఏమి ఉండదు అందులో. కాకపోతే అంటే నరుక్కోవడాలు అంతగా ఉండదు, కాకపోతే ఉంటుంది కానీ అంత ఉండదు. బట్ సో అందుకనే మీరు చూడొచ్చు, 18+ అబోవ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు సినిమా, నో ప్రాబ్లం. అండ్ సినిమా అయితే చాలా బాగుంటుంది. అండ్ చాప్టర్ 2 కోసం నేనైతే చాప్టర్ 1 చూశాను కాబట్టి నాకైతే చాలా ఎక్సైటెడ్ అనిపించింది. సో చాప్టర్ 2 ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలీదు. సో నేనైతే చాప్టర్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మీరందరూ ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్స్ అండ్ సీరియల్ కిల్లర్స్ లాంటి ఫిల్మ్స్ ఎవరైతే చూడాలి అని అనుకుంటున్నారో సో తప్పకుండా మీరు ఇది చూడొచ్చు. సో అభ్యంతరకరమైన సీన్స్ ఏమీ ఉండవు, జస్ట్ కిస్సింగ్ సీన్స్ అక్కడక్కడ ఉంటాయి. అది పెద్ద మనకి ఎఫెక్ట్ ఏం కాదు, మన తెలుగులో చూసినట్టు అలాగే ఉంటుంది. సో ఎవరైతే ఈ సినిమా చూడాలనుకుంటున్నారో చూడొచ్చు. సో ఈ మూవీ ఇది నా క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే